హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు క్లాత్కి థ్రెడ్ని ఎలా పెట్టి స్టిచ్ చేయాలో చూపిస్తాను. చూడండి, మనం క్లాత్ని ఇలా జాయింటింగ్స్ రాంగ్ సైడ్ ఉన్న వైపున ఇలా థ్రెడ్ని పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి మనం పాదం పెట్టుకున్న దాన్ని బట్టి కుట్టుకోవచ్చండి. దీన్ని చూడండి, ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు మనము ఇలా సింగిల్ పాదం పెట్టుకుంటే మనకు టైం చాలా సేవ్ అవుతుందండి. పని కూడా మనకు ఈజీగా ఉంటుంది. చూడండి, కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ ఇన్విజిబుల్ పైపులు చాలా బాగా కనబడుతుందండి. ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, మనం ఇలానే ఇది మనము రెడీ చేసుకున్న క్లాత్ మనకు సరిపడా మొత్తం ఇలానే స్టిచ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇది ఎలా వచ్చేసిందో.